బీట్రూట్ హల్వా. సో బీట్రూట్ హల్వా కొంచెం డిఫరెంట్గా ఉంది. యూజువల్గా క్యారెట్ హల్వా ఇలా డిఫరెంట్ కైండ్స్ చూద్దాం. బీట్రూట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మరి కాంబినేషన్ అండ్ టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్య ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో యూజువల్గా బీట్రూట్లో కొంచెం ఐరన్ వాల్యూస్ ఎక్కువగా ఉంటాయి. B12 కూడా ఉంటుంది. B12 కూడా ఉంటుంది. సో మనం ఎప్పుడైనా కాంబినేషన్లో కుక్ చేసుకుంటూ ఉండాలి కాబట్టి ఇది మనకు పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇందాక చెప్పినట్టు అపిటైట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో వాళ్ళు వెయిట్ అనేది చాలా త్వరగా తగ్గుతూ ఉంటారు. అండ్ కొంతమంది వెయిట్ పెరుగుతారు స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నవారు. ఓకే, సో బీట్రూట్ జ్యూస్ అయితే కామన్, అందరికీ తెలుసు. అది వెయిట్ లాస్ కావడానికి తీసుకోవచ్చు. బట్ ఎవరైతే వెయిట్ గెయిన్ అవ్వాలి సప్లిమెంట్స్తో పాటు వాళ్ళకైతే ఇది మంచి ఆప్షన్, బికాస్ క్యాలరీ కౌంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. పర్ఫెక్ట్. సో మరి స్టార్ట్ చేద్దామా ప్రాసెస్? స్టార్ట్ చేసేది. సో హల్వా కాబట్టి నెయ్యితో చేసుకుంటాం. నెయ్యితో చేసుకుంటున్నాం. ముందుగా కొంచెం నెయ్యి. సో యూజువల్గా స్వీట్స్ ఏ టైంలో తీసుకుంటే బెటర్? సో ఇది మిడ్ మార్నింగ్ అంటే అరౌండ్ 10:30-11కి ఆ టైంకి తీసుకోవచ్చు. లేదంటే మన మెయిన్ మీల్స్ లంచ్ అయిపోయాక జస్ట్ 1 కప్ మటుకు తీసుకోవచ్చు. సో బ్రేక్ఫాస్ట్ తర్వాత లంచ్ తర్వాత కొద్దిగా తీసుకోవచ్చు. సో నెక్స్ట్ ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ రోస్ట్ చేసుకుందాము. ముందుగా జీడిపప్పు, ఓకే, బాదం, అలాగే కిస్మిస్. సో మనము ఇటువంటి రెసిపీస్ తీసుకుంటూ సప్లిమెంట్స్ కూడా కంపల్సరీ తీసుకోవాలి. అవును. సో మన బాడీలో ఏదైతే మనము వైటమిన్కి కానీ లేదంటే మినరల్కి సంబంధించి సప్లిమెంట్స్ తీసుకునేటప్పుడు మన బాడీలో ఆ వైటమిన్ అండ్ పర్టికులర్ మినరల్ ప్రజెంట్ అయి ఉంటేనే అబ్జర్వ్ చేసుకోవడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, సో చాలా టయర్డ్గా ఉంటుందా పర్నిషియస్ అనీమియా ఉన్న వాళ్ళు? ఏంటి అసలు సిమ్టమ్స్ కానీ సైన్స్? సో ఫస్ట్ థింగ్ వాళ్ళకి చాలా టయర్డ్గా అనిపిస్తుంది అండ్ ఈజీగా స్వెట్ రావడం అండ్ కొంచెం వర్క్ చేసినా అలసిపోవడం, ఫ్రీక్వెంట్గా వాళ్ళకి హెడేక్ అండ్ కొంచెం నడిచినా ఎక్కువగా దమ్ము వచ్చేసేయడం, అంటే ఆక్సిజన్ లెవెల్స్ కూడా వాళ్ళకి ఫ్రీక్వెంట్గా తగ్గుతూ ఉంటాయి అన్నమాట. అండ్ ఇంకొకటి అపిటైట్ అనేది తక్కువగా ఉంటుంది, వెయిట్ లాస్ కూడా ఉంటారు చాలామంది. సో ఇవైతే వేగిపోయాయి. సో ఇవి సపరేట్ దాంట్లో తీసేస్తా. ఇప్పుడు ఇంకొంచెం నెయ్యి వేసుకొని బీట్రూట్ కూడా వేసుకుంటాం. సో ఇంకా ఎటువంటి వెజిటబుల్స్ ఫ్రూట్స్ వీళ్ళు ఫ్రీక్వెంట్గా తీసుకోవాలి ఇటువంటి వాళ్ళు? సో వైటమిన్ B12కి సంబంధించి బీట్రూట్ కానీ, టోఫు కానీ, పన్నీర్ కానీ అండ్ అలాగే సోయా టైప్స్ అన్నీ తీసుకోవచ్చు. సోయాలో మనకు సోయా బీన్స్ ఉంటుంది అండ్ అలాగే మనము మీల్ మేకర్, టోఫు, సోయా మిల్క్ ఇలాంటిదన్నీ ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అండ్ పన్నీర్. నాన్ వెజ్కి వచ్చేసరికి మనకు మటన్లో ఎక్కువగా ఉంటుంది, ముఖ్యంగా మటన్ లివర్లో ఎక్కువగా ఉంటుంది అండ్ అలాగే చికెన్. ఓకే, సో నెక్స్ట్ అందులో మిల్క్ వేసేద్దాం. ఓకే, సో ఇదైతే బాయిల్ అవుతూ ఉండాలి. సో ఎంత క్వాంటిటీ తీసుకోవాలి? అండ్ డయాబెటిక్ పేషెంట్స్ ఇలా క్రోనిక్ కండిషన్స్తో ఎవరైతే బాధపడుతుంటారో వాళ్ళు కూడా తీసుకోవచ్చు. సో షుగర్స్ మరీ హైగా ఉన్నప్పుడు మనం బ్రౌన్ షుగర్ ఒకటి అవాయిడ్ చేసేయాలి. ఎట్లాగో మనకు బీట్రూట్ కొంచెం స్వీట్గా ఉంటుంది కాబట్టి అలాగే తినేసేయచ్చు. కావాలంటే మనం ఏదైనా డ్రై ఫ్రూట్స్ ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అండ్ నార్మల్ పీపుల్ అయితే ఇది 150 grams ఆఫ్ కప్లో, అంటే జస్ట్ ఒక 1 కటోరీ వరకు తీసుకోవచ్చు. మరి సప్లిమెంట్స్ యూజ్ చేస్తున్న వాళ్ళైతే బీట్రూట్ని వీక్లీ 3 వరకు యూజ్ చేయాలి. ఓకే, సో నెక్స్ట్ ఏం వేస్తున్నాం? ఆ తర్వాత ఇలాచి పౌడర్ వేద్దాం కొంచెం.
ఇలాచి పౌడర్, ఓకే, అలాగే బ్రౌన్ షుగర్ పౌడర్ కూడా యూజ్. సో కొంచెం దగ్గరకు పడాలి. సో చక్కగా ఉడకబెడదాం. ఓకే పల్లవి, ఒకసారి చూద్దామా మరి? ఓకే, యా, సో అయిపోయినట్టేనా ఇంకా మరి? యా, మనం డ్రై ఫ్రూట్స్ ఒకసారి వేసి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఓకే, వావ్, సో పర్ఫెక్ట్గా అయిపోయింది. సర్వ్ చేసుకుందామా మరి? యా, ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. సో నెక్స్ట్ అలా లైట్గా గార్నిష్ చేద్దామా Yes. డ్రై ఫ్రూట్స్తో? చాలా కలర్ఫుల్గా ఉంది. రెడీ అయిపోయినట్టేనా మరి? యా లాస్య, బీట్రూట్ హల్వా రెడీ అయిపోయింది. యమ్మీ యమ్మీ బీట్రూట్ హల్వా రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. బీట్రూట్ హల్వాకి కావలసిన పదార్థాలు: నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు 1 కప్పు, బాదం కొద్దిగా, కిస్మిస్ కొద్దిగా, బీట్రూట్ తురుము 1 కప్పు, బ్రౌన్ షుగర్ 2 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్, పాలు 1 కప్పు. బీట్రూట్ హల్వా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నెయ్యి వేసి కరిగాక ఇందులో జీడిపప్పు, బాదం, కిస్మిస్ వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా నెయ్యి, బీట్రూట్ తురుము వేసి బాగా వేగాక అందులో పాలు, యాలకుల పొడి అలాగే బ్రౌన్ షుగర్ వేసి కలిపి బాగా దగ్గర పడేదాకా మగ్గించుకొని వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుంచి వేయించిన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన బీట్రూట్ హల్వా రెడీ.